నాది కుందారపు నారాయణ తాటిపర్తి. దాదాపు 8-9 ఏళ్ల సంది మేము పోరాటం చేస్తున్నాం. ఏమని? ఫార్మాసిటీ వస్తే ఇక్కడ సర్వనాశనం వస్తుంది, వద్దు వద్దు, మేము ఫార్మాసిటీ వ్యతిరేకం ఇస్తాం, వద్దు, భూములు తీసుకోవద్దు, మా బతుకులు మమ్మల్ని బతకనియండి, మీ బతుకులు మీరు బతకండి, ప్రకృతికి అందరికీ తల్లి, మమ్మల్ని ఆగం చేయకండి. మీరన్నా ప్రజలు కడుతున్న జిఎస్టీ మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి, పోలీసు యంత్రాంగం నడుస్తున్నది, న్యాయ వ్యవస్థ నడుస్తుంది, సర్వం ప్రజలు కడుతున్న యొక్క ఏది జిఎస్టీ మీద నడుస్తున్నది అన్నప్పుడు ప్రజల సొమ్ము తింటారు, ప్రజల మీదనే కాలు మోపుతారా? ఇలా కర్షక కార్మిక శ్రామిక ఈ వర్గాలు లేకపోతే ఈ శరీరంలో కాళ్ళు చేతులు లేక మంట మిగులుతే తర్వాత మీరు కూడా పోతారు. కాబట్టి ప్రకృతి పరంగా మా బతుకులు మేము బతుకుతున్నాము. మేము గవర్నమెంట్కు కట్టవలసిన పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ ప్రతి వస్తువు మీద కానీ జిఎస్టీ వసూలు చేసి ఇలా ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు మొత్తం కూడా లక్షల జీతాలు తిని వాళ్ళు ప్రజలకు అన్యాయం చూస్తూ ఊరుకుంటున్నారు. ఇలా కర్షక కార్మిక శ్రామిక జనాలే లేకపోతే ఇలా రాజ్యము ఉపవాసం ఉండి చచ్చే కాలం ఉంటుంది. మీకు తెలియదా? చదువుకోలేదా? గవర్నమెంట్ చేస్తున్న ప్రతి ఆఫీసర్కు చదువుకున్నారు, ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ప్రతి వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు, తెలిసి కూడా ప్రజలను ఎందుకు నష్టం చేస్తున్నారా? ఎవరి బ్రతుకు వాళ్ళని బతకనియకుండా లేనిపోని కందరగోళం పెట్టి ఇలా ప్రజలందరూ అతలాకుతలం చేసి ఇక్కడ స్వదేశీయులు పరదేశీయులు కలిసి ఇక్కడ ఉన్న జనాలంతా నష్టం చేసి నువ్వు వేరే వాళ్లకు భూములన్నీ గుంజు ఇస్తావా? నువ్వు కడుతున్న ఫార్మాసిటీ పూజర్ సిటీ మీద సదలు జోనాలు వాడిని ప్రజలు పత్తరా? ఎవరు చెప్పిండయా? ఇలా నువ్వు బిల్డింగ్ వేసుకుంటా పోతే ఆ బిల్డింగ్ సదలు వాడిని ప్రజలు బత్తరా? నువ్వు పెడుతున్న కంపెనీలో వెళ్ళిన మందులు తినే బత్తరా? ఎవరైనా అవగాహన ఉండాలి. ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కంపెనీలు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అక్కడ రియాక్టర్లో మిషన్లు వేలి మంది చేస్తున్నారు. గాలి నీరు భూమి అంతా దూషితమై అర్ధస్తుడు ప్రజలు పోతున్నారు, అభాస్యాలు జరుగుతున్నాయి. అది పట్టించుకోరు. గవర్నమెంట్ అంటే ప్రజలకు తల్లిదండ్రులే ఉపయోగపడాలి. వాళ్ళు ప్రజలను ఒక చక్కటి దారుల వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే సత్తా సామర్థ్యం ప్రభుత్వాలు కలిగిస్తే అది నిజమైన ప్రభుత్వంని ప్రజలు అడుగుతుంటారా? ఇలా తెలంగాణ లోపల ఉన్న దాదాపు 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నారు. వాళ్ళు అవసరం వాళ్ళు అడుగుతారు, ఈ సాయం చేయగలి. నువ్వేందే అందరిని ఎత్తుకొని నేను సంఘాలు ఎత్తుకొని సన్నమావం చూపెట్టి నేను ఎన్నబెట్టి తినిపిస్తాను. ఎంతమందికి తినిపిస్తావు? నువ్వు ఎంతమంది కొలువులు ఇస్తావు? ఇలా కొలువులు లేక మిషన్లు ఏంది రోబోట్ మిషన్లు వచ్చి మొత్తం ఉన్న కొలువులే కూడా పీకేస్తారు. రేపు పోలీసు యంత్రాంగాన్ని కూడా పీకేస్తారు, ఇది కూడా పీకేస్తారు, ఇది పీకేస్తారు, అది పీస్తారు, తర్వాత నువ్వు కూడా పీకుతావు. కాబట్టి నేను ప్రభుత్వాలకు ఒకే మాట చెప్తున్నా, ప్రభుత్వం ప్రజలు కడుతున్న ఒక సొమ్ము చేత మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రజలను ఒక కన్నబిడ్డల వాళ్ళే పాలించాలి తప్ప నువ్వు ఉన్న ప్రజలనంతా నాశనం చేసి ఇలా గొల్లుబాయ్ బల్లుబాయ్ పసులుబాయ్ వీడుబాయ్ ఎల్లేవాయ్ పుల్లేవాయ్ అన్నం తీసుకపోయి ఎట్లా పడే నువ్వు ఒక్కడే ఉంటావు, బుర్ర పెట్టుకొని ఉంటావా? ఇలా పోలీసు యంత్రాంగమే లేకపోతే ఇలా నువ్వు గడప దాడి బయటకెళ్ళవా? మేము ఓట్లు వేసినాం ఇలా రాజకీయ నాయకులు ఎందుకో రావు, ఎందుకో వాళ్ళని తోలిస్తున్నావు, ఎందుకో వాళ్ళు లేకపోతే పోలీసు యంత్రాంగమే లేకపోతే నువ్వు గడప దాటి రేవంత్ రెడ్డి కానీ కోదండ రెడ్డి కానీ ఎవరు కూడా బయటికి సాహసించారు, గడప దాటి బయటికి వెళ్ళలేవు. నువ్వు ఇలా పోలీసు ఎండ పెట్టుకొని ఇలా మా బతుకులను నాశనం చేసుకుంటూ పోతున్నావు. ఇది నీ పాలన. నువ్వు మున్పై ఏమన్నావు? ఫార్మసిటీ రద్దన్నావు. మీ భూములు మీకు గరీబుల భూములు గరీబులకే ఇస్తానన్నావు, అన్ని హామీలు ఇస్తానన్నావు. నువ్వు 400 హామీలు చేస్తేవి 6 గ్యారంటీలు. ఏమని నిన్ను ఎవడడిగినా గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు మళ్ళీ మంగళ పెట్టి మందిని కొరికేస్తాను. కానీ నీ హామీలు వద్దు, నీ వద్దు. అక్కడ రిజిస్ట్రేషన్ కాలేజ్ ఎవడన్నా ఆపద ఉన్నాడు పావు ఎకరో ఆ దగ్గర అమ్ముకోను వాడు బతుకుతాడు. భూమి మీద సర్వ జీవజాలను బ్రతికేందుకు హక్కయా? నువ్వు ప్రతి వాడిని నువ్వు అని బతుకుననేసి నువ్వు బ్రతకాలని ఉండవా? వెనకడికి ఎవరు అమెరికా ఇది బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చొప్పున వచ్చి 1700 చిల్లర 1600 చిల్లర వాళ్ళు వచ్చి మొత్తం మన భారతదేశాన్ని అంతా కూడా కైవసం చేసుకొని మన దేశాన్ని అంతా దోసుకోకపోతే 7,32,000 మంది అక్కడ ఆహుతి అయిపోయిన ఆ కాలంలో. ఇలా అసోంటోళ్ళను మళ్ళీ కాలంలోకి తీసుకొస్తురే మన పెద్ద మనుషులు. సిగ్గుసేటు కాకపోతే ఇంకేమైనా సిగ్గుసేట? దాదాపు మన భారతదేశం లోపల
5,000 చిల్లర కంపెనీలు వాళ్ళే ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కంపెనీలు అమ్మాయం చేసినాక ప్రజలు ఏం తిని బతారా? ఏం తిని బతారు? కాబట్టి దయచేసి ఇంకా నేను నోళ్ళంటే మస్తుగా ఉన్నది. ఇక ఇంతటితో నేను ముగిస్తున్నా. దయచేసి మీరు చక్కగా వార్తలు రాయండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయండి, ప్రజల వాడిని వినిపించండి. ఇక్కడ పూజ చెట్టు కానీ ఫార్మా చెట్టు కానీ దాదాపు 20,000 ఎకరాల భూమిని ఇప్పుడు చుట్టుముట్టు ఫినిషింగ్ చేస్తాం. ప్రజలకు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ప్రతి గ్రామం యొక్క రెవెన్యూ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, మ్యాప్ ప్రకారంగా ఆ అడవి ఆ ప్రజల యొక్క ఉమ్మడి ఆస్తి, దాని అంతా కూడా ఇవాళ దాదాపు 20,000 ఎకరాల ఫారెస్టును చుట్టుముట్టు కూడా గోడ పెడుతున్నారు. అంటే ఇది ఇక్కడ పైసలు పెట్టుకుంటాము అక్వ అక్కడ మాకు ఊతనే వస్తుంది. ఇది వాళ్ళ ప్లాన్. ఇది ఆ ప్రభుత్వం అంటే నీకే మాకు నువ్వు ఒక తల్లిదండ్రికి పుట్టిన కొడుకువే, మేము కూడా తల్లిదండ్రికి పుట్టిన కొడుకులమే. నీకెంత బతుకుపై ఆశ ఉందో మాకంతే బతుకుపై ఆశ ఉన్నది. మా బతుకులో నువ్వు చూడు, నీ బ్రతుకు నువ్వు బతుకు అంతే తప్ప ఈ ప్రజలను కాగం చేసి నష్టం చేసి కంపెనీలు పెట్టి ఈ భూమినంతా ఈ ప్రకృతినంతా పాడు చేస్తే మాత్రం రేపు నీ బతుకు కూడా గోవింద.